ఆ అజయ్ బాబుని పిలవడం, నలుగురు హిందువుల్ని పిలవడం, నోటికి వచ్చినట్టు రచ్చ రచ్చ చేసి మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏ బైబిల్లో ఉందయ్యా? ఏ భగవద్గీతలో ఉంది? ఏ ఖురాన్లో ఉంది? ఇతర మతాలని కించపరచు, దిగజార్చు, చండాలం చెయ్యి, ఇలా అను అలా అను ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఏ మత గ్రంథంలోనూ లేదు. ఏ కులాన్ని కించపరచమని ఏ శాస్త్రంలోనూ లేదు. ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు? మనుషుల మధ్య దేనికి ఇలా మాట్లాడుతున్నారు? ఎవడికి ఇచ్చారు? ఎవడికి అధికారం లేదు. నువ్వు ఎలా అంటావు పరాయి మతస్థుల్ని గొర్రెలు అని? పరాయి మతస్థుల్ని వాళ్ళు వీళ్ళని అనడానికి నీకెవడిచ్చాడు అధికారం? తప్పు కదా. మరి క్రిస్టియానిటీ వాళ్ళే తింటున్నారా గొర్రెల్ని, మేకల్ని? మరి మీరు చస్తున్నారుగా, మీరు తింటున్నారుగా, వాళ్లే కాదుగా. ఇప్పుడు గొర్రెలు ఎవరయ్యారు? మనలో మనకే సరైన ఐకమత్యం ఉండి చావలేదు, మనం ఇంకొకళ్ళ గురించి మాట్లాడటం ఎంత తప్పయ్యా?